హలో తమ్ముడు అన్న చెల్లె అక్క రాజకీయాలంటే అల్లాటప్పు ముచ్చట అనుకున్నారా? లే, గలీజ్ దందాలు చేయాలి, పక్కా చేయాలి, పైసలు వంచాలి, కిడ్నాపులు చేయాలి, మర్డర్లు చేయాలి, చెలాయించాలి, కండ్ల ముందు బాధాప్త అన్యాయం చేయాలి, సిగ్గు లజ్జ ఇచ్చి కొద్దిగా తీరుగా బతకాలి. అట్లా మారిపోయిందా మీ రాజకీయం? అవు అమ్మ తోడు. ఏం నమ్ముతలేరా? అయితే మున్సిపల్ ఓట్ల తర్వాత మేయర్లను ఎన్నుకునే కార్యంలా చాలా గొప్ప గొప్ప రాజకీయాలు జరిగినాయి. చూడుండ్రి. మొబైల్ ఉందా? డాడీ లేడా? చలో తమ్ముడు, నీకు సంబంధం లేదు, బయటికి వెళ్ళాలి. గమనిక రాష్ట్ర ఆదేశానుసారము మున్సిపల్ ఎలక్షన్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వరకు 11 గంటలకు ఈ రోజు హాజరు కావాలని నోటీసు జారీ చేశాము. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉందేనా? హలో, రోత, కంపరం, బురదకుంట, గలీజ్ దందా, గత్తర పండ్లు అనే పదాలకు అర్థాలు కావాలంటే తెలుగు డిక్షనరీలు కాదు చూడాల్సింది. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నికల తీరు చూస్తే అట్టిగానే ఆ పదాలకు అర్థాలు ఏంటియో తెలిసిపోతుంది. చూసిండ్రు కదా లీడర్లు ఎసోంటి పనులు చేస్తున్నారు. ఎన్నికలల్లో జనం ఏ పార్టీకి ఎక్కువ ఓట్లేసి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు అనేది పక్కకు పెట్టి పక్క పార్టీ క్యాండిడేట్లను కమ్మి పారేయాలనే ఆలోచన చేస్తున్నారు. దానికోసం ఎసోంటి గలీజ్ చిల్లర పండ్లకైనా తెగిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్ను మేయర్ ఎన్నికకు పోకుంటే ఏకంగా పోలీసులు అడ్డం పడ్డారు. దండేసి దండం పెట్టుకుంటా లోపలికి స్వాగతం పలకాల్సింది పోయి ఓ ప్రజాప్రతినిధిని పోలీసులు అడ్డుకొని ఆపే వరకు పెద్ద పోరాటం చేసి కౌన్సిల్ హాల్కు పోయింది హఫీజ్ ఫాతిమా అనే అక్క. కరీంనగర్ మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీలు దూరం ఉండేసరికి ఏ పార్టీకి మెజారిటీ లేక ఎన్నిక గందరగోళంగా అయింది. తొర్రూరు మున్సిపాలిటీ మేయర్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను ఓటేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. పెద్ద లొల్లయింది. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు మీద దాడి చేసిండట కాంగ్రెస్ పార్టీలు. ఆ ఎగిరెగిరి దూన్కుడు చూడుండ్రి, ఎదురొచ్చిన వాళ్ళను నెట్టుడు చూడుండ్రి. రాజకీయం అంటే గూండాయిజమే అన్నట్టు చేసిండ్రు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఓటింగ్కు రాకుండా ఆపిండ్రట. మా నాయన ఏడి, మా నాయన కనిపిస్తలేడు, ఓటింగ్కు రాకుండా ఎవరు ఆపిండ్రని ఇంటోళ్ళు వచ్చి మేయర్ని ఎన్నుకునే కాడికొచ్చి లొల్లి చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే పొట్టు పొట్టు పంచాయతీలు, కిడ్నాప్లు, కొట్టుకునుడు, పోలీసుల సపోర్ట్లు, గూండాగిరి, దౌర్జన్యం, అరాచకం అన్ని తీర్ల ముచ్చట్లు ఈ మేయర్ ఎన్నికలనే కనిపించినాయి అనుకోరాదుండ్రి. ఏందో ఏమో ఈ మేయర్ ఎన్నిక ఎన్నడూ లేని తీరుగా ఇప్పుడే జరుగుతున్నదా అనిపిస్తున్నది. ఓటర్లు ఓట్లేసే ముంగట జర పైలం ఈ కాడ నుంచి ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఇవ్వలేదు ఇస్తుంది లటుక్కున తీసుకుపోయి పుట్టుక్కుని ఇంట్లో వేసుకునేరు. ఒకవేళ తీసుకున్నా గెలిచేటోళ్ళు లెవెలు, ఓడేటోళ్ళు లెవెలు అన్నీ తెలుసుకొని తీసుకోర్రి. మళ్ళీ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారో వాళ్ళ తానే తీసుకోండి. నీ ఏంది పొల్లా నీ పంచాది ఓట్లు వచ్చినాక నీ లొల్లిగా వీటి గురించి ఏంది అంటారా? ఇగో గిందుకే
ఏం రాజక్క నీకు ఇచ్చిన అన్ని తెచ్చినావా? ఏమమ్మా శకుంతల నీ మన్మన్కి ఇచ్చిన కుక్క బొమ్మేది? దాదా ఎలా కదా కుక్కరు ఫ్యాను చీరగానొస్తలేదు ఏది తెలియదా? లోపల పెట్టి ఏం పూజ చేస్తున్నావా? పోయి పట్టుకరా పో. ఆహా మాకు ఓట్లు వేయరు కానీ మేము ఇచ్చినవి తీసుకొని ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటురా? అమ్మా చల్ గవేం నడవైపోర్రి, మేము బంచిని అన్ని తీసుకురా పోరి, చూసిన చాలు కానీ అన్నట్టే కయ్యం పెట్టుకొని వసూలు చేసినట్టుంది ఆ అక్క. యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి అనేట ఆమె మున్సిపల్ ఎలక్షన్లలో ఓడిపోయిందట. అయితే మీరు ఓట్లు వేయకనే నేను ఓడిపోయినా అని ఆడున్న ఆడకట్టోళ్ళు అందరితోని కయ్యం పెట్టుకొని వసూలు చేసింది. ఇగో ఇక్కడైతే ఇంకా ఇచ్చంత్రం. ఇది ఇది మాటేటి మీ నాన్న పేరు ఏంది? మాటేటి నర్సమ్మ. మంచాలు ఎవరు మీరు రమ్మన్నాడు ఎవరు అడుక్కునేందుకు చెప్పు. 3 లెక్క పెట్టుకో. పెట్టుకుంటా. రేపు ఉండే డబ్బులు ఇమ్మడి చేస్తారు రేపు పూర్తిగా. మాటేటి నర్సమ్మ చెప్తాను. దమ్ముల మొగడే అన్నదమ్ముల మొగడే ఉంటారు. ఒట్టేసి చెప్పు ఓటేసినవా లేదా? వేయకుంటే పైసలు వెనకకి ఇచ్చాయి అని వసూలు చేయబట్టే మంచిర్యాల 9వ డివిజన్ బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతోళ్ళ ఇంటామె రూపా అనేటామె పాపం ఒట్టు తిని అబద్ధాలు ఆడరు కదా ఊర్లల్లో పెద్ద మనుషులు, తప్పక పైసలు ఇచ్చేస్తురు. ఈడానే కాదు చాలా ఊర్లలో ఈ వసూలు చేసే కార్యాలే నడుస్తున్నాయి. మరి ఇట్లా వసూలు చేస్తే మళ్ళీ ఎప్పుడన్నా ఎలక్షన్లలో నిలబడితే ఓట్లేస్తారా? పాపం పోయిన తాపు ఓడిపోయే, ఈసారన్నా గెలిపిద్దామని సానుభూతి చూపించి ఓట్లేస్తారా? ఈ కోపం ఆ కోపం చూపించి అసలే ఇయ్యరు. జర అభ్యర్థులు కూడా ఆలోచన చెయ్యాలి. ఓడిపోయిన బాధతో ఏం చేస్తుర్రో ఏం తరీకా అనేది వాళ్ళకే తెలవాలి ఇక.